హాయ్ అండి. నేను మీ నవీనాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్ అండి. ఏంటక్కా పొంగల్ గిన్నె చూపిస్తున్నావంటారా? పొంగల్ గిన్నె చూపిస్తున్నానంటే పొంగల్ పెడుతున్నట్టే కదండీ! ఈరోజైతే వెన్స్‌డే కదా! అందుకని చెప్పేసి అయ్యప్ప స్వామికైతే పొంగలైతే పెడుతున్నాననమాట. ఫస్ట్ అయితే బియ్యం కడిగి పక్కకు పెట్టేశాను. ఇక పొయ్యి మీదైతే పాలు కూడా పెట్టేశానండి. మూత పెట్టేసి ఇక దండం పెట్టుకుంటే పాలు త్వరగా పొంగుతాయి. ఎప్పుడైనా సరే పాలు త్వరగా పొంగనప్పుడు కానీ దండం పెట్టుకోమ్మ బాగా పొంగుతాయి అని చెప్తారు కదా మన పెద్దవాళ్ళు. సో, ఫస్ట్ ఏంటంటే పొంగల్ పాలు పెట్టంగాల్నే దండం పెట్టేసుకుంటే ఇక త్వరగా పొంగిపోయినాయనమాట. వెంటనే ఇక బియ్యం కూడా వేసేస్తున్నాను. అప్పటికి టైం అయితే చాలా అయిపోయిందండి. పొంగల్‌కైతే లేట్ అయిపోయిందనమాట. ఎందుకంటే ఇక తుఫాన్ అని చెప్పారు కదండీ! వర్షం అయితే మాకు గుంటూరులో ఆగకుండా పడతానే ఉందనమాట. సో, అందుకని చెప్పేసి ఇక పాల ప్యాకెట్టు, ఇక బెల్లానికైతే లేట్ అయిపోయింది. ఇక తెచ్చిన తర్వాత వెంటనే అయితే పెట్టేశానండి. ఇక్కడైతే పాలు పొంగిన తర్వాత బియ్యం వేశాక ఇక కాసేపటికి తిప్పుతూనే ఉండాలండి. లేకపోతే కడిగంటేసిద్దనమాట. ఇక కొంచెం కొంచెం చూసుకుంటూ ఇంక కలదిప్పుకుంటూ ఉన్నాను. ఇక్కడేంటంటే ఆల్మోస్ట్ పొంగల్ రెడీ అయిపోతుందన్నప్పుడు ఇక బెల్లం కూడా ఈలోపైతే దంచి పెట్టేసుకున్నానండి. మనమన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే హడావుడి ఉండదు. ఇంకోవైపు అయితే పప్పుకు గూడా వేసేస్తున్నాను. ఈరోజు వెన్స్‌డే కదా! సో, లంచ్‌లోకి కూడా అదే. ఇక పొంగట్లోకి కూడా కంపల్సరీ ముద్దపప్పు వేయాల్సిందే. అందుకని చెప్పేసి ఇక పప్పు ఒకేసారి ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి చేసేస్తున్నాను. పొంగట్లోకి కూడా ఆ పప్పు పెట్టేస్తున్నాను.